సార్, సమ్మర్లో షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక 5 చిట్కాలు చక్కగా చెప్తే మా వాళ్ళు ఈ సమ్మర్లో మా ఐడ్రీమ్ ప్రేక్షకులు వాడి ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఈ మధ్య షుగర్ అనేది చిన్న పిల్లల నుంచి కొద్దిగా చిన్న యంగ్ ఏజ్లో కూడా వస్తుంది సార్. సో దానికి కారణాలు, మరి వాటికి సంబంధించినట్టుగానే ఒక 5 చిట్కాలు కూడా చెప్పండి. చక్కటి ప్రశ్న అడిగారు. ఈ మధుమేహం ఆధార్ లింక్ అయిపోయింది ప్రతి ఇంటికి కూడా. అవునవును సార్. దీనికి వచ్చిన తర్వాత పోగొట్టుకోవాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమంటే అవి తినకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యాహ్నం కాస్త మజ్జిగనం తినాలా, టెన్షన్గా ఉండకూడదు, ప్రశాంతంగా నిద్రపోవాలి ఫస్ట్. రెండవది, ఉదయం లేవగానే కాస్త వాకింగ్ చేయాలి. ఎప్పుడైతే మనం వాకింగ్ చేయమో డాక్టర్ గారు గుండెకి పని పెడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సుశ్రుతాచార్యులు ఒక మాట అన్నారు, మధుమేహగ్రస్తుడు జిద్దుడు తేనెను సేవించి తప్పిపోయిన ఆవుని కాడిలో వెతకమన్నాడు, గ్రంథాల్లో రాశారు. అంటే వాకింగ్ చేయాలి. అంటే అక్కడ ఏమన్నాడు, స్వచ్ఛమైన తేనె ఎక్కడ దొరుకుతుంది ఈరోజు? తేనె సేవించి తప్పిపోయిన ఆవుని కాడిలో అంటే అడవిలో ఎతకమన్నాడు. అంటే వాకింగ్ చేయాలి. ఇక్కడ జనరేషన్ మారింది కదా, ఫస్ట్ వాకింగ్ చేయాలి. రెండోది ప్రశాంతంగా ఉండాలా, త్వరగా తినాలా, త్వరగా నిద్రపోవాలా, అర్లీగా నిద్రలేయాలా. సార్, ఇక్కడ మీరు ఈ మాట చెప్పినప్పుడు చాలా మంది, సార్ మాకు ఆ ఆప్షన్ లేదు సార్, ఇప్పుడున్న టైంలో పొద్దున్న ఎప్పుడో వెళ్తే పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, ట్రాఫిక్, ఆఫీస్కి వెళ్తాం, మళ్ళీ వచ్చేసరికి రాత్రి ఎప్పుడో అవుతుంది, మరి మాకు ఇలా ఆఫీసులకు వెళ్తూ టైం కరెక్ట్గా లేని వాళ్ళు, తినలేని వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే మీరు బ్రతకాలి కదా, అంటే బ్రతకాలని లేరైతే మీరు బ్రతకాలంటే టైం తీయండి, అరగంట టైం తీయండి. అరగంట. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇక మీ భార్య ఉంది, మాట్లాడడానికి 10 నిమిషాలు టైం తీసుకుంటారు కదా, ఏమై ఫోన్ చేసావని. 10 నిమిషాలు చాలండి వాకింగ్ చేయడానికి. మీరు మోకాలకు నిక్కరేసుకొని మీకు వాకింగ్ రన్నింగ్ చేయమని చెప్పలే, నడవండి. మీ ఇంటి చుట్టూ నడవండి, లేదా శివాలయంకి వెళ్ళండి, లేదా దర్గాకి వెళ్ళండి, ఆ చర్చికి వెళ్ళండి, నడవండి. ఆ టైం ఉంటుంది కదా. కర్తవ్యం పురుష లక్షణం, ఇది కూడా కర్తవ్యమే. మీరు హెల్తీగా ఉంటే కదండి మీ భార్య బిడ్డకి మీరు అన్నం పెట్టేది. నేను డ్యూటీ చేయాలా, ల్యాప్టాప్ ఉంది, చొక్కా వేసుకోవాలా, పోవాలంటే మీరు అక్కడే ఉంటారు. కానీ ఆరోగ్యం, హెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి భార్యను మాట్లాడడానికి, వాళ్ళని మాట్లాడడానికి, ప్రతి విషయానికి ఒక టైం ఉంటుంది. వాకింగ్ చేయడం కోసం ఉండాలి కదా. మాట్లాడితే నడవండి, వాకింగ్ చేయాలమ్మా. మధ్యాహ్నం మజ్జిగన్నం తినాలా, రాత్రిలో ప్రశాంతంగా పనుకోవాలా. వారానికి ఒకసారి మంచి నువ్వులు బాడీకి అంతా పూసుకొని వెచ్చగా స్నానం చేయాలి, చన్నీళ్ళ స్నానం చేయాలా. వీలైనంత వరకు ఈ షాంపూలు ఆపండి, సీకాతో స్నానం చేయండి, మంచి ఆహారాన్ని తీసుకోండి. పంచదార తీసుకోకూడదు, తాటి బెల్లం మాత్రం తీసుకోవాలా. నల్ల నువ్వులు బెల్లం కలిపిన ఒక లడ్డు తీసుకోండి రోజు. డయాబెటీస్ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, కానీ ఇక డయాబెటీస్కి ఈ బాడీలో కాల్షియం ఉండదు, ఐరన్ ఉండదు. ఈ బాడీలో షుగర్ వచ్చిన తర్వాత ఏదైతే పురుషుడు కోల్పోయి ఉంటాడో ఒక అరకప్పు పాలలో, పిటికెడు నువ్వుల్లో అది మళ్ళీ రీజనరేట్ అవుతుంది. ఈ జాగ్రత్తలు పాటించాలి. అంటే మధ్యాహ్నం పూట మజ్జిగ తీసుకోవాలి, నువ్వుల నూనెని కొంచెం ఒంటికి మర్దన చేసుకొని చల్లటి నీళ్ళతో స్నానం చేయాలి, వాకింగ్ చేయాలి, మూడోది. దాని తర్వాత వ్యాయామం, అది ఎక్సర్సైజ్, వాకింగ్ చేస్తాం సార్. దాంతో పాటు మళ్ళీ మనం ఏం చేయొచ్చు? చన్నీటి స్నానం చేయాలి, ఎక్కువగా టెన్షన్ తీసుకోకూడదు, వీలైనంత ప్రశాంతంగా నడుస్తూ ఉండాలి. నువ్వుల నూనె బెల్లం కలిపి తినచ్చు. నువ్వులు బెల్లం, నల్ల నువ్వులు బెల్లం తీసుకుంటే లడ్డు చేసుకోండి, తినండి. ఒక కప్పు పాలు తాగండి రోజుకి ఒక్కసారి. మీరు రాత్రి తీసుకోవచ్చు, పగలు తీసుకోవచ్చు, నైట్ తీసుకోవచ్చు. దీనివల్ల తీసుకోవచ్చు. ఈ కఫంలో మజల్స్ అంటే ఈ దవడ కానీ పళ్ళు కానీ, డయాబెటీస్ వచ్చిన తర్వాత పళ్ళు అన్ని లూజ్ అయిపోతాయి, దానికి మళ్ళీ రీజనరేట్. ఎక్సర్సైజ్ నడవడం వల్ల బాడీకి ఎక్సర్సైజ్. ఇక్కడ కొన్నిసార్లు సందేహము, డయాబెటీస్ అనేది హెరిడిటరీ లాగా వ్యాపించే ఛాన్సులు ఉంటాయంటారా? మీరు ఇందాక చెప్పారు. అంటే ఇక్కడ పెళ్లి కాని అబ్బాయికి లేదా అమ్మాయికి షుగర్ వస్తే వాడిని పుట్టే పిల్లలకి షుగర్ ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆ అమ్మ నాన్నకి షుగర్ వస్తే పిల్లలకు రాదు. ఇత్తనాలు ఒకటేసే చెట్టు ఒకటి పుట్టవండి, ఇత్తనం వేసేసే చెట్టు అదే పుడుతుంది. అంటే ముందే పిల్లలు పుట్టక ముందు వాళ్ళకి షుగర్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. సో పిల్లలు పుట్టిన తర్వాత వస్తే కనుక పిల్లలకి రాదు.
కాబట్టి పిల్లలు పుట్టాలి కావాలి అని అనుకున్నప్పుడు మీరు ఒకసారి హెల్త్ చెకప్ చేసుకొని మీకు షుగర్ ఉంటే తగ్గించుకున్న తర్వాత అప్పుడు పిల్లల గురించి మీరు ఆలోచించాలి. ఇక రానున్న జనరేషన్లో మాస్టర్ చెకప్ తీసుకొని పెళ్లి చూపులకి వెళ్ళే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే తినే ఆహారాలు అట్లయిపోయాయి. ఎవరికి ఏ వైరస్ ఉందో చెప్పలేం. అంతా రేడియేషన్ అయిపోయింది బాడీ అంతా. ఈ అర్ధరాత్రులు మొబైల్ పెట్టుకొని పనుకో ఉంటారు. డయాబెటీస్ ఫస్ట్ ఇది ఆపాలయ్యారు. పనుకుంటారు కదండి, ఆ పక్కలోనే ఉంటుంది అది. అవును సార్. పక్కలో బెల్లం మాదిరి పెట్టుకుంటారు దీన్ని, చిన్న బెల్లం. షుగర్ వచ్చిందంటే పోదండి. ఈ కట్టుకున్న ఆవిడ పుట్టింటికన్నా ఓ రోజు వెళ్తుంది, కానీ ఇది అస్సలు వెళ్ళదు. అవును. దీన్ని హద్దు లేకుండా ఉండాలంటే దీన్ని అదుపులో పెట్టాలా. షుగర్ డిసీజ్ కాదండి, డిజార్డర్. వచ్చిందంటే పోదు. ప్రపంచ దేశాలంతా ఏకమైన ఇది పోదు. కానీ సిద్ధ వైద్యంలో ఉంది, పోగొట్టేయచ్చు. ఓకే. రసవిష పాషాణాలు పుటాలేసే మహనీయులు మనం గతంలో కొన్ని వీడియోలు చేసుకున్నాం. దాంట్లో షుగర్ తగ్గటానికి అన్ని తిన్నా సరే తగ్గటానికి ఏం చేయాలని చెప్పి వీడియోలు చేసాము. ఇప్పుడు షుగర్ ఉన్నా కూడా తగ్గటానికి చేస్తూనే పరిస్థితులు లేదా కాలాన్ని బట్టి సీజన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోకపోతే మళ్ళీ పెరిగే ఛాన్సులు అయితే ఉంటాయి. ఇప్పుడు దొంగలు వస్తారని ఎంత పెద్ద బీగం వేసి నిద్రపోం కదా, కాస్త మెలకులో ఉంటాం. బీగం వేసి ఉంటామండి, దొంగలు వస్తారని. దొంగలు వస్తారు, ఎంత బీగం వేసినా మీరు జాగ్రత్తలు మీరు ఉండాలా, అప్పుడు దొంగలు రారు. రైట్. ఈ బాడీలకి ఈ వైరస్ని రావాలంటే కారణం ఆహారమే. ఈ ఆహారాన్ని అదుపులో పెట్టుకున్నామంటే రాదు. ఫుల్లుగా తినద్దండి, కొంచెం తక్కువ తినండి. ఉదయం రాజు భోజనం, నాష్ట 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 మధ్యాహ్నం రైతు భోజనం, రాత్రికి బిచ్చగాడి భోజనం. రాత్రిలో తక్కువ తినండి, మధ్యాహ్నం కాస్త ఎక్కువ తినండి, ఉదయం ఇంకా ఎక్కువ తినండి. ఇంకోటి ఏమంటారు, ఈ డయాబెటీస్ 2 పులకాలు తినండి, అన్ని మొలకలు తినండి, అని ఫ్రూట్ తినండి. ఎట్లా వస్తుంది బలం వానికి? అందరూ చెప్తారు డయాబెటీస్ అదుపు చేయడానికి అన్ని తినాలా. సరే, బలం ఎక్కడ? బలం కావాలా. ఆ బలం కోసం మంచి ఆహారం తీసుకోండి, మంచి ప్రోటీన్ తీసుకోండి, మొలకలు తీసుకోండి, గింజలు తీసుకోండి, కొర్రలు, అంటుకొర్రలు, సద్దలు, సామలు అన్నీ తీసుకోండి. కాస్త వ్యాయామం చేయండి. కోట్లు సంపాదించిన తర్వాత వ్యాయామం అవసరం కదండి. కాబట్టి నేను చెప్పేది ఒక్కటే, ఏదైనా అవసరం అనిపిస్తే నాకు ఫోన్ చేసి అడగచ్చు, నేను చెప్పగలను, హ్యాపీగా చెప్తా. నా బాధ్యత మీకు మెసేజ్ ఇవ్వడమే. ఎస్, రైట్, తప్పకుండా. సో ఎస్కే రసూల్ గురూజీ బాధ్యత ఏంటంటే మనకి ఒక నాటు వైద్యం ద్వారా ఒక మెసేజ్ ఇచ్చి మనకున్న ఎటువంటి రోగాన్నైనా సరే ఈజీగా మాయం చేయడం అనమాట. సో మనం సమ్మర్లో మన షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. వాటితో పాటు మీరు మీ ఆరోగ్యాన్ని అదుపులో పెట్టుకుంటూ గతంలో మనం కొన్ని వీడియోలు చేసాం షుగర్ తగ్గడానికి ఏమేమి చేయాలో. సో ఆ ఇంగ్రీడియంట్స్ కూడా మీరు తీసుకున్నట్లయితే చాలా హెల్తీగా ఉండొచ్చు. ఇటువంటి మరిన్ని నాటు వైద్య చిట్కాల కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.